ప్రెగ్నెన్సీ రావాలంటే ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళల్లోనే ప్రాబ్లం ఉంటుందా, మగవాళ్ళల్లోనే ప్రాబ్లం ఉంటుందా, ఇద్దరిలో ప్రాబ్లం ఉంటుందా? సో నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్ కన్సల్టెంట్. సో 20 నుంచి 25 ఏళ్లలో ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారు, ఆడవాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారా, మగవాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారా అనేది మనం చూసుకుంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు సరి సమానంగా ఎఫెక్ట్ అవుతున్నారండి. సో 25 ఏళ్ళ లోపల ఆడవాళ్ళకి ఎగ్స్ అనేది బాగా ఉంటాయి, క్వాలిటీ అనేది చాలా బాగా ఉంటుంది. అలానే మగవాళ్ళల్లో కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండడం వల్లనో, వాళ్ళల్లో ఏమైనా ట్రావెలింగ్ ఎక్కువ ఉండడం అంటే వేరే ఊర్లలో పని చేయడం వల్లనో, వాళ్ళలో కొన్ని హ్యాబిట్స్ వల్లనో ప్రెగ్నెన్సీ రావడానికి కణాలు అనేది సపోర్ట్ చేయవు. పెళ్ళైనాక 3 ఏళ్ల లోపల ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎవరికి, 20 నుంచి 25 ఏళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళల్లో అంటే మాత్రం కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అంటే 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ లోపల వీళ్ళల్లో ఎగ్ కౌంట్ తక్కువైపోతుంది, క్వాలిటీ అనేది తక్కువైపోతుంది. వీళ్ళకి మనము మెడిసిన్స్ పెట్టినా కానీ ఏమవుతుందంటే ఆ యాక్షన్ దానికి రావడానికి టైం పడుతుంది. క్వాలిటీ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ 10 ఎగ్స్ ఉన్నా కానీ వాటిల్లో క్వాలిటీ అంటే బేబీని ఫామ్ చేసే ఎగ్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కొంతమందికి మగవాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్స్ ఎక్కువ అవుతాయి. సో వాళ్ళకి వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, ఈ క్వాలిటీ స్పర్మ్స్ అనేది నంబర్ అనేది కౌంట్ అనేది తగ్గిపోతుంది, కదలికలు కూడా తగ్గిపోతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక సెమెన్ అనాలిసిస్ ఇప్పించుకొని దాన్ని రిపోర్ట్ ఎలా ఉందో మనం చూపించుకుంటే మాత్రం ఏమన్నా మనం నెక్స్ట్ చేంజెస్ ఏమన్నా చూసుకోవచ్చా అనేది తెలిసిపోతుంది. 25 ఏళ్ళ తర్వాత నుంచి 35 ఏళ్ళ లోపల ప్రెగ్నెన్సీ పెళ్ళైన 2 సంవత్సరాల లోపల అవ్వలేదు అని అంటే మాత్రం కంపల్సరీ డాక్టర్స్ని సంప్రదించుకోవాలి. కానీ ఏంటి ఈ కండిషన్స్లలో అంటే భార్యాభర్తలు కలిసి ఉండాలి, రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. ఇలాంటి కండిషన్స్లో ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా లోపం ఏమన్నా ఉందా అని తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే 35 సంవత్సరాల తర్వాత 35 సంవత్సరాల తర్వాత కూడా చాలామంది పిల్లలు పుడతారులే అని వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ అనేది 35 ఏళ్ళ తర్వాత పెళ్ళయ్యాక రాలేదు అంటే మాత్రం కంపల్సరీగా మనం డాక్టర్ని సంప్రదించుకోవాలి. ఈ డాక్టర్ని సంప్రదించాక ఎక్కడ మనకి ఏమేమి తెలుస్తుంది అని అంటే ఆడవాళ్ళల్లో మేము AMH టెస్ట్ అనేది చెక్ చేస్తాం. అంటే రిజర్వ్ ఉందా లేదా, ఎగ్ రిజర్వ్ ఉందా లేదా అనేది తెలుసుకుంటాం. మగవాళ్ళల్లో కణాల టెస్ట్ చేసుకుంటాం. సో వీళ్ళిద్దరిలో కూడా ఈ రిజర్వ్ అనేది ఏముంది, ఎలా ఉంది అని తెలుసుకొని దాని ప్రకారంగా మనము అడ్వైస్ చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ.